మన రాజ్యంలో ఉన్న యువకులని తొందరగా రమ్మని చెప్పు. వాళ్ళకి ఒక పరీక్ష పెట్టి నేను రాజుని ఏలుతాను. పిలువు తొందరగా. నేను రేపు పొద్దున్నే లేచి పార్లర్కి వెళ్ళి నా జుట్టు సరిగ్గా చేసుకుంటా, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటా. ఇప్పుడు వెళ్ళి దాని తర్వాత పరీక్ష. హలో పరీక్ష నేను ఏం చేయాలి, నేను ప్రిపేర్ అవ్వలేదు. ఎలా పొద్దున పరీక్ష, నా దగ్గర సరైన డబ్బులు లేవు, వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. ఎలా వెళ్ళాలి నేను? నా దగ్గర కొన్ని మాత్రమే డబ్బులు ఉన్నాయి, వాటితో ఒక జత బట్టలు మాత్రం కొనుక్కోవాలి. ఎలా ఎలా వెళ్ళాలి? నా పరీక్ష ఎలా నేను ఎప్పుడే సరానికి వెళ్ళేసి వచ్చా, కొత్త బట్టలు కొనుక్కున్నా, హెయిర్ స్టైల్ మంచి చేసుకున్నా. ఇప్పుడు తర్వాత నేను పరీక్షకి వెళ్తా, రాజుగారి పరీక్షకి. నేను ఫుల్ రెడీ. గుడ్డివాడి అయ్యా, కొంచెం డబ్బులు ఉంటాయి అయ్యా. నా దగ్గరే డబ్బులు లేవు. నేను ఇప్పుడే సరానికి వెళ్ళి బట్టలు కొత్త కొనుక్కున్నా, నా దగ్గర డబ్బులే లేవు. కొనుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు అయ్యా. కొంచెం డబ్బులు ఇవ్వయ్యా, దాని నుంచి బట్టలు మాత్రం ఇవ్వయ్యా, ఇవ్వయ్యా. దండం పెడతాను నేను. రాజుగారి దగ్గరికి వెళ్దాం పదా. పరీక్ష చదువుకోలే కానీ కొత్త బట్టలు, కొత్త హెయిర్ స్టైల్ అవన్నీ చేసుకున్నా. నా దగ్గర సరైన బట్టలు కూడా లేవు, రాజుగారి దగ్గరికి వెళ్తుంది. ఏ బట్టలతో వెళ్ళాలి? ఎలా నాకేంటి నేనేం చేయలేదు. ఎలా తెలియదు. రాజుగారు ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఏమో. సెలెక్ట్ చేస్తే ఏం చేస్తాం? నాకు తెలియదు. కనుక సెలెక్ట్ చేస్తే నేను సంతోషిస్తా, ఆనందిస్తా, పండుగ చేసుకుంటా, ఇంకా చాలా బట్టలు కొంటా. చూసుకుంటే నేను ఎంతోమంది పేదలకు సహాయం చేస్తాను, వాళ్ళకి కావాల్సిన డబ్బులు, బట్టలు అన్నీ ఇస్తాను, వస్త్రాలు అన్నీ ఇస్తాను. సరే చూద్దాం పరీక్ష తర్వాత. ఎవరెక్కడ పరీక్షకి అందరినీ రమ్మని చెప్పు. సిద్ధం ప్రభువా. రండి. నువ్వు మంచిగా ఉన్నావు, హీరోలాగా ఉన్నావు. అటెల్ అటెల్ నువ్వు మంచిగానే ఉన్నావు, హీరోలాగా ఉన్నావు. అటెల్ అటెల్ నువ్వు పిచ్చిలా ఉన్నావు. అటెల్. ఇప్పుడు నా తర్వాత నా రాజ్యానికి అధికారం నేను ఇతనికి ఇస్తున్నాను. నువ్వు వచ్చే దారిలోనే నీకు నిన్న పరీక్ష పెట్టాను, గుర్తులేదా? ఒక వ్యాచకుడిలాగా నేను మీ దగ్గరికి వచ్చాను. ఇతని దగ్గరికి వస్తే ఇతను నన్ను తల్లి పంపించేశారు. మీరు నీ దగ్గర ఉన్న కొంచెం బట్టలతో అయినా కానీ, మీకు అధికారం లేకపోయినా కానీ ఉన్న కొంచెం వాటితో మాకు ఇట్లా ఇచ్చారు. అందుకని మీకే నా తర్వాత రాజాధికారం ఇస్తున్నాను, తీసుకోండి. అధికార ఉదరం. థ్యాంక్ యూ.
రాజుగారికి హెల్ప్ చేశాడు. తనకు ఉన్న దాంట్లోనే అతనికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, అతన్ని గొప్ప అధికారిగా చేశాడు. అవునా కదా? రాజుగారు పెట్టిన పరీక్షలో నెగ్గాడా లేదా? ఇంకొక అబ్బాయి హెల్ప్ చేశాడా? చేయలేదు కదా. తన అందాన్ని చూసుకొని తనకి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. అవునా కదా? కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఇతరులకి ఎలా ఉండాలంట, సహాయం చేసే వాళ్ళ ఉంటే దేవుడు మనకి ఏమి ఇస్తారు, అధికారాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఓకే, అర్థమైందా స్కిట్? ఓకే, లంచ్కి వెళ్దామా అందరూ?